నీకు తెలిసినంత ఎవరికి తెలియదు. నీకు బాగా తెలుసు. నీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కదా, నీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందా? మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? పడిపోద్దాన్ని పడిపోతావు. ఎట్లా పడిపోతుంది? ఎట్లా 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 ఆయన ఎమ్మెల్యేలను కొంటారా? ఎట్లా పడిపోతుంది? ఎట్లా పడిపోద్ది అంటే క్వశ్చన్ అడుగుతాను. ఎట్లా పడిపోద్ది? ఎట్లా పడిపోతుంది చెప్పు. అది ఇప్పుడు బీసీ నినాదం ఒకటి నడుస్తుందా? దాంతో పాటు కేసీఆర్ అయినాక బీసీ నినాదం ఇప్పుడు దీనికి సంబంధం ఉందా? మోడీకి బడే బాయ్ అన్నాడు. అది ఎవరికి నచ్చలే? రాహుల్ గాంధీకి నచ్చలేదు. బడే బాయ్ అన్న ఆయన చెప్పబెట్టకుండా కేంద్రంలో వేరే మంత్రులతో కలుస్తున్నాడు. ఆ కారణాల వల్ల అందరు మంత్రులతో కలిసి ఎవరితో కలిసినాడు? ఫోటోలు మీడియా లేరా మీరు? సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి ఒక సెంట్రల్ మినిస్టర్ ను కలుస్తున్నాడంటే అర్థము ఏదో లాలుచి కోసం అని కాదు. ఒకటి పార్టీ అధినేతను కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా. ఎవరు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తోపన్నావు. మళ్ళీ రేవంత్ రెడ్డి తోపని ఎవరన్నా అడగరి? తోపని అన్నా 200% తోపనిలే అడగరి. తోపని అన్నా రేవంత్ రెడ్డి తోపని అందే. నువ్వు ఫస్ట్ ఇది ఐస్ క్రీమ్ కాదు, నువ్వు తాగొచ్చి మాట్లాడడం కాదు. ఒకటి చెప్పేది తాగొచ్చి మాట్లాడడం కాదు. ఏదంటే పార్టీ లాగా ఏ పార్టీ? నాకు పార్టీ నేను పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తావు? నాకు కండువా ఉందా? రాజకీయ నాయకులు ఆడలేరు. నీలాంటి పిచ్చోళ్ళ వల్ల ఇలా ఇంతమంది ఇది చేస్తుర్రు. చెప్పనా? అసెంబ్లీకి రానాడు పిచ్చోడు. కేసీఆర్ మరి అంతే. ఏ స్టేట్ మాట్లాడతా ఎవరికి తెలుసు? నేనే ఏ స్టేట్ అంటే ఫామ్ హౌస్ లో తాగినా నువ్వు కూడా మరి పోయి చూద్దాం. వస్తావా? ఎడికైనా పార్టీ ఫామ్ హౌస్ తీసుకోవద్దా? నువ్వే ఎవరు అన్నారు? నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడేంత హక్కు ఉందా నీకు? అంత నైతి కాకుండా లేదు. విద్యార్థుల పేపర్ లీకేజ్ కష్టపడి 33